Ramya, your turn. How many people have you kissed? ఇబ్బంది పెట్టకు మై లార్డ్. చెప్పవే. పిల్లల్ని కిస్ చేస్తామే, అవి కూడా లెక్కలోకి వస్తాయా? పోవే. Divya, your turn. స్టోరీ ఆఫ్ హౌ యు మెట్ యువర్ లవ్. Super. Vicky ki favorite topic. హే బానే పోతుందిగా. సరే ఓకే, నేను బయలుదేరనా? సరే పోనీ ఇంకోసారి స్పెన్ చేద్దామా? అదేం కుదరదు. నీకే క్వశ్చన్ వచ్చిందో దానికి ఆన్సర్ చెప్పాలి. అవును దివ్య చెప్పండి. కమాన్ దివ్య, చిల్. చెప్పు, వింటాం. కరెక్ట్గా సెకండ్ ఇయర్ అప్పుడు కాలేజ్ కల్చరల్స్లోనే వాటి ఫస్ట్ టైం చూశాను. నెక్స్ట్ ఆన్ స్టేజ్ ఇస్ అరుణ్. ఆ రోజు ఆలివ్ గ్రీన్ మ్యాండన్ కాలేజ్ షర్ట్, బ్లాక్ జీన్స్ అండ్ వైట్ స్నీకర్స్ వేసుకున్నాడు. వాడు స్టేజ్ ఎక్కుతున్నప్పుడే భీభత్సమైన గోల. వాడి కాలేజ్లో పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నాడు. స్టేజ్ మీద ప్రకాష్ రాజ్ వాయిస్ లో మాట్లాడి స్టార్ట్ చేశాడు. ఆడిటోరియం దద్దరిల్లింది. స్వప్న సంక్రాంతి ముక్క అయితే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగెలో తెచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండు గొబ్బెమ్మని తొక్కేస్తావా? స్వప్న మై వైఫ్, మై లైఫ్, డార్లింగ్. ఆ రోజు వాడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాలేజ్లో అందరి అటెన్షన్ వాడి మీదే ఉండింది. కానీ వాడు ఆ రోజు నన్నే చూస్తున్నాడని నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు కళ్ళతోనే మాట్లాడుకున్నాం. ఈవెన్చువలీ అరుణ్ నా క్లాస్మేట్ అవినాష్ ఫ్రెండ్ అని తెలిసింది. సో అలా ఇంట్రడ్యూస్ అయ్యి క్యాంటీన్కి వెళ్ళడం స్టార్ట్ చేసి నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని గ్రూప్కి తెలియకుండా మీట్ అవుతూ వాడు పులిహోర కలుపుతూ బాగా నడిచేది. సో నా బర్త్డే రోజు ల్యాబ్ అయిపోగానే క్లాస్కి వెళ్ళాను. నా బెంచ్ మీద ఒక బాస్కెట్, అది నా 21st బర్త్డే. నాకు నచ్చిన 21 గిఫ్ట్స్ ఉన్నాయి ఆ బాస్కెట్లో. అందులో ఒక కార్డ్, హ్యాపీ బర్త్డే పెళ్ళామా అని. తర్వాత ఏముంది, కట్ చేస్తే ఒక పాట. ఇప్పుడే టీం అంతా సెట్ అయ్యి మంచి బాండింగ్ ఏర్పడింది. అంతలోనే ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నావేంటి విక్కీ బ్రో? అయితే ఓ పని చేస్తా, నేను వెళ్ళి మీ అందరిని రిఫర్ చేసి పిలిపిస్తాను, ఓకేనా? అయ్యో బ్రో, నేను నీ రూట్లోకి రాలేను. నీ రూల్కి ఎవడో సైకోగాడు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతాడు. ఆ శాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. అప్పుడైనా కొంచెం పని చేస్తావు రమ్య. Correct. భలే చెప్పు. మార్నింగ్ రా. ఇక్కడే సౌమ్య ఇంట్లో. వాడక్క సీమంతం చెప్పావు కదా, ఏ ఏరియాది? చెప్పు, నేను వింటాం. సీతమ్మ దారి దగ్గర. సీతమ్మ దారిలోనా? సరే లైవ్ లొకేషన్ పంపించు. ఏరా ఒక సర్ప్రైజ్, నేను ఆ ఏరియాలోనే ఉన్నా, నువ్వు పంపు. హలో, కాసేపట్లో నేను బయలుదేరిపోతాను రా. సరే నేను నిన్ను పికప్ చేసుకుంటా, పంపు. సీతమ్మ దారిలోనే ఉన్నావు కదా. హే, స్టోరీ ఏదైనా పోస్ట్ చేసావా? ఏ దివ్య. సారీ 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 దివ్య, సారీ నే. దివ్య సరేలే. ఏమైంది రమ్య? హలో. ఏయ్ అరుణ్, నేను నీకు కొద్దిసేపట్లో మళ్ళీ కాల్ చేస్తాను. దేనికే నన్ను చూసి పీగాలనిపిస్తా నీకు? అరుణ్, నేను వచ్చాక మనం మాట్లాడుతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాట్లాడలేను, ప్లీజ్ అర్థం చేసుకో. పంపమంటున్నా, ఎక్కడున్నావే? అరుణ్, రేపు విక్కీకి ఇంకా లాస్ట్ అరుణ్, అందుకే ఫేర్వెల్ కోసం వచ్చాను. నేను మళ్ళీ ఏదో మొహం చేస్తాను. పగలు కొట్టింది గుర్తులేదా అడిగి? ఎవరిని అడిగెళ్ళావే?
అరుణ్ నేను కొంతసేపట్లో ఇంటికి వెళ్ళి కాల్ చేస్తానంటున్నానా ప్లీజ్. ఇప్పుడు మాట్లాడవే. అడుగుతుంటే ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా. నేను ఇప్పుడు అస్సలు మాట్లాడే పొజిషన్ లో లేను. ప్లీజ్ అర్థం చేసుకుని నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. బాయ్. ఏయ్ ఇప్పుడు ఫోన్ పెట్టావంటే మన మధ్య అంతా అయిపోయినట్టే. నువ్వు రిషికొండలో ఏయ్ The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. ఎక్కడ ఉన్నారా? చెరువు నేను నడుపుతాను. చెరువు వెనకలు ఎక్కడికి రా? రే మావ పంచర్ షాప్ ఎక్కడ ఉంది? ఏంచుకెళ్తాను రా. పంచర్ తర్వాత వేసుకుందాం. తర్వాత ఏంటి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రిషికొండ. రిషికొండ ఎందుకు? ఇంత చెప్పినా వెళ్ళిందంటే ఎంత బలుపు ఉండాలి దానికి. ఎవర్రా? అదే నేను లవ్ చేసి చేస్తున్నాను కదా ఒకటిని. అదే ఆ విక్కీ గారితో రిషికొండలో ఉందంట. విక్కీ ఎవర్రా? అదేరా లాస్ట్ ఇయర్ ఫోటో షూట్ ని దాన్ని ఆర్కే బీచ్ కి తీసుకెళ్లాడు కదా ఆ బోడిగాడు. ఆ బోడిగాడా? ఆడిని కొట్టడానికే కదరా కేసు ఆలే వెళ్ళిపోయింది. పగల కొట్ట సెట్ అవ్వలేదు ఎదవా. వాడితో పాటు కలిసి వెళ్ళిందా? ఆఫీస్ ఫ్రెండ్స్ తోనే వెళ్ళింది. అయితే ప్రాబ్లం ఏంట్రా? అదే ఎందుకు వెళ్ళామని అడిగితే బ్రేకప్ అంటుంది. అయిపోయింది నా చేతిలో వాళ్ళు. రే మచ్చా, రే మచ్చా చెప్పేదినరా. రే నేను చెప్పేది వినిపించుకోవా? బండి పక్కది. రే మచ్చా నేను చెప్పేది వినిపించుకోరా. ఓ మ్యాటర్ ఉంది, బండి పక్కది. ఏంట్రా ఏంటి ఏమైంది? రే మచ్చా నువ్వు తిక్కలో ప్రవర్తిస్తావేంట్రా? ఇప్పుడు వెళ్ళి తన ఫ్రెండ్స్ ముందు ప్రాబ్లం చేసావు అనుకో, తను నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. చెప్పేది ఒక ఐడియా ఉందిరా, ముందు నేను చెప్పేది ఏంట్రా? మామా నా మాటినరా. 2 పెగ్గులు పోసుకుని ప్రశాంతంగా వెళ్ళి సిచ్యువేషన్ హ్యాండిల్ చేద్దాంరా. ఏమంటావు? వద్దున ఎక్కడ దొరుకుతుందిరా మందు? ఏంటి మచ్చా? చక్కగా ఉండేదిరా. కాలేజీలో నాకు తెలియకుండా ఏం చేసేది కాదు. ఆఫీస్లో చేరిన కాడ నుంచి చాలా చేంజెస్. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కట్లే వచ్చా. మన చెప్పిన మాటకి మర్యాద ఇవ్వకపోతే ఏం రిలేషన్షిప్ ఇది? ఫోన్ కార్ స్పీకర్ కి కనెక్ట్ అయింది. నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. నువ్వు బాగా ఇక్కడ నా పిచ్చోడ్లో వాగుతుంటే అక్కడ అది బ్లూటూత్ లో పాటలు ఉంటుంది. మాట తోలకు గొడవలొద్దు. వస్తున్నా. ఏదైనా ఏదో కాకేరా జంప్ అయిపోతా. హాయ్ అన్నా. కింద ఉంటాను వచ్చి. తాగొచ్చాడు. అరుణ్ ఆగు నువ్వు. అరుణ్ ముందు లోపలికి పద. లాస్ట్ టైం బిల్డింగ్ లో పెద్ద గొడవ అవ్వాలి. నువ్వు అసలు వద్దే నాకు. నువ్వు కిందికి రావే ముందు. అరుణ్ ఆగారు, చెప్పేది విను. అరుణ్ ఆగారు. అరుణ్ ఏదన్నా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటికి ఇలా ఎన్నిసార్లు అబద్ధం చెప్పేలావే? అలా కాదు ప్లీజ్. మరి ఎలా? సీమంతానికి వెళ్ళావా నువ్వు? సముద్రంలో చేశారా సీమంత కావ్య వాళ్ళకి? వాడి రేపటితో ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాడి ఫేర్వెల్ ట్రీట్. అయితే చెప్పేలొచ్చు కదా, ఎందుకు ఆ విషయం దాచిపెట్టావు? ఒకవేళ నీకు చెప్పేది ఒప్పుకుంటావా? అడిగి వెళ్ళాలి. ఇదే ప్రాబ్లం. నేను చెప్పి వెళ్తే సరిపోదు, పర్మిషన్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది నాకు సెట్ అవ్వదు. అర్థం కావట్లేదు నాకు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదా? కాదు, నువ్వు పోకూడదంటూ ఆర్డర్ ఇస్తున్నావు. వచ్చు, ఇప్పటికే అదే అంటున్నా. దయచేసి బూతులు మాట్లాడుకో.
నీకు 1000 సార్లు చెప్పాను ఆ ఎదవ ఇంటెన్షన్ కరెక్ట్ కాదని. ఆడిని ఆఫీస్ ప్లేస్ లో చూడు, నేనేమి అనను. అరుణ్, ఆడితో ఎందుకు కలిసి తిరుగుతున్నావు? అరుణ్ నేను చిన్న పిల్లని కాదు అరుణ్. ఎవరి ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. తెలుసు నీకు, అబ్బాయిలకనే అబ్బాయిల గురించి తెలిసేది. అరుణ్ అరవకరు. వెళ్ళే పని అయితే ఐశ్వర్య తీసుకుని వెళ్ళొచ్చు కదా. అది వెళ్తుంది ఎవడు పిలిచినా. నా ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, అది చెప్పు ముందు. అరుణ్ నా తల పగిలిపోతుంది. ఎందుకు అబద్ధం చెప్పావు? మాట్లాడి వెళ్ళిపో. ఏ ఆగవే. ఏ దివ్య, ఏ దివ్య ఆగవే. అరుణ్ పంచర్ వేయించుకుందామని పిలిస్తే వచ్చాను మామ. అయిపోయింది సిస్టర్. సరేనమ్మా. రే మామ, బంగారం రా, వదిలిపెట్టుకో. క్యాబ్ బుక్ చేస్తాను, రీచ్ అయ్యాక చెప్పు. ఇంటికి వచ్చేలో నేను టైర్డ్గా ఉన్నాను అరుణ్. గొడవ ఫినిష్ అవ్వకపోతే నైట్ నీకు నిద్ర రాదు. రా పద. నువ్వెళ్ళు, నేను క్యాబ్లో వెళ్తాను. యాక్చువల్లీ నేను డ్రాప్ చేస్తా సిస్టర్. మన నేటివ్ ఎక్కడ? వద్దు బ్రో, పర్లేదు, నేను వెళ్తాను. అలాగా, సర్లే. ఆ. జాగ్రత్తగా వెళ్ళే. సారీ. ఏంటి నువ్వు మళ్ళీ మన ప్రామిస్ బ్రేక్ చేసి పొద్దున్నే మందు కొడుతూ మళ్ళీ ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తుంటే నువ్వు మారుతావని నమ్మకం రావట్లేదు అరుణ్. నాకు భయంగా ఉంది. ఏయ్, నువ్వు అబద్ధం చెప్పేలావనే ఇలా చేశానే, అది బుర్రకెక్కట్లేదా నీకు? మొత్తం అంతా నేను చేసినట్టు బ్లేమ్ చేస్తా. స్విమ్మింగ్ సరిగా రాకుండా సముద్రంలోకి దిగుతానంటే ఎలా చెప్పు? నీకేమైనా అయితే? నీ మంచి కోసమే చెప్తున్నాను కదా దివ్యా. ముందు చూడు. సరే, సారీ. నిజంగానే సారీనే. ఎవరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఏం చెప్పంటానే? ఈ పనులు నాకు నచ్చవని తెలిస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఇంకెప్పుడు ఇలా చేయకే.